దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం విష్ణు జనార్దన దీపస్తుతే శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే భారతి. పూర్తి వందే మాత్రం గీతాలాపన చేయడానికి గౌరవనీయులు భార్గవ్ గారిని వేదిక వందే మాతరం సుజలాం సుఫలాం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదలశోభినీ సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం కోటి కోటి కంఠ కల కల భుజై ధృత కర కరవాలే అబలా తరిణి రిపుదలవరిణి మాతరం వందే మాది తుమి మర్మా త్వం హి ప్రాణా శరీరే బహుతే తుమి మా భక్తి తుమారి प्रतिमा गणी मंदिरे मन विहारिणी वाणी विद्यादायिनी कला ममला अतुला सुजला सुफला मातरम वंदे मातरम श्यामला सरलां सुष्मितां भूषितां धरणीं भरणीं मातरं वन्दे मातरं वन्दे मातरम्. వారి జీవితం అంతా చరిత్రకి అంకితం చేశారు. వారు రాసిన చరిత్ర పరిశోధన వ్యాసావళి ఈరోజు మనకి స్టాల్లో అందుబాటులో ఉంది. మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు స్టాల్లో మీరు తీసుకోవచ్చు. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పిఎస్ఎన్ లక్ష్మి గారు, ఇటువైపున రెండవ వ్యక్తి వారు పూర్తి పేరు పులిగడ్డ శ్రీ మహాలక్ష్మి గారు. వీరు హైదరాబాద్ నివాసి. రచనా వ్యాసంగాలలో వీరికి ఆసక్తి ఉన్న పదవీ విరమణ అనంతరం వీరు ఎక్కువగా తమ సమయాన్ని పూర్తి సమయాన్ని నియోగిస్తూ వారు 9 జిల్లాల యాత్రా దీపికల్ని ఇప్పటి వరకు ప్రచురించారు. వీరు కృషి ఇంకా బాల సాహిత్యంలో కూడా చాలా విశేష కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు అమ్మమ్మ చెప్పిన కథలు, మా నాన్నమ్మ కథలు, రేపటి తరం సైంటిస్ట్ అనే పుస్తకాల్ని వెలువరించారు. ఇప్పుడు ఈరోజు నిజామాబాద్ జిల్లా ఆలయాలపైన జిల్లా యాత్రా దీపికని ఈరోజు
ఆవిష్కరిస్తున్నారు. ఇటు చివరన రాంపల్లి మల్లికార్జున్ గారు, వారు ఆర్ఎస్ఎస్ ప్రచారంగా పనిచేశారు మరియు పూర్వం సమాచార భారతి కన్వీనర్గా కూడా పనిచేశారు. ఇప్పుడు నవయుగ భారతి పబ్లిషర్స్ ప్రముఖంగా పనిచేస్తున్నారు. ఈరోజు కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి వడ్డీ విజయసారథి గారు, వారి విద్యాభ్యాసం వైద్య విద్య ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత వారి పూర్తి జీవితాన్ని కూడా ఆర్ఎస్ఎస్ ప్రచారంగా వారు పనిచేశారు. బ్రహ్మచారిగా ఉంటూ శ్రీ సరస్వతి విద్యాపీఠానికి సంఘటన కార్యదర్శిగా పూర్తి కాలం పాటు పనిచేశారు. తర్వాత జాగృతి తెలుగువార పత్రికకు సంపాదకులుగా కూడా పనిచేశారు. ఇప్పుడు నవయుగ భారతికి ఎడిటర్గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం భాగ్యనగర్ కేంద్రంగా ఉంటూ జాతీయవాద చరిత్ర పుస్తకాల్ని రచన చేసే పనిలో వారు ఉన్నారు. ఈరోజు కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసినటువంటి డాక్టర్ బొమ్మరాజు సారంగపాణి గారు, వారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని హిందూ కళాశాల పోస్ట్ గ్రాడ్యుయేట్ విభాగంలో ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగా పనిచేసి వారు రిటైర్. ఇప్పుడే అసలు చప్పట్లు కొట్టాలి. ధన్యవాదాలు. మళ్ళీ ప్రచురించడం జరిగింది. జన సందేశం అనే ఒక పక్షపత్రిక వస్తుంది. దానిలో వారి వ్యాసాల రూపంలో రాశారు. ఆ తర్వాత పుస్తక రూపంలో వచ్చింది. ఉదయగమనం అనేటువంటి ఒక మాసపత్రిక దాన్ని ఒక ప్రత్యేక సంచికగా వేసింది. ఆ తర్వాత 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు దీన్ని మనం కొన్ని అదనపు అందాలు చేసి, అంటే అందులో ఈ రచయితలు చరిత్రకారులు వాళ్ళ ఫోటోలు లేవు, అవన్నీ చేర్చి దీన్ని మరింత అందంగా అందజేసేటువంటి ప్రయత్నం చేశాం. దీనికి మనం నవయుగ భారతి సంస్థ సంపాదకులైనటువంటి రాంపల్లి మల్లికార్జున గారిని అభినందించాల్సింది. ఈ చరిత్ర అనేటువంటిది ఏమిటి, ఎందుకు అనే దాని గురించి కొంత వివాదం చాలా కాలంగా నడుస్తుంది. చరిత్ర గురించి ఏం చెప్తారంటే, ఎవరు విజేతలు అవుతారో వాళ్ళు రాసుకునేది చరిత్ర. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ప్రచురణమవుతూ ఉంటాయి, మార్కెట్లోకి వస్తూ ఉంటాయి, పాఠశాలలో బోధింపబడుతూ ఉంటాయి. కాబట్టి పరీక్షలో మార్కులు రావాలి కాబట్టి దాన్నే మనం కంఠస్థం చేసి వాటినే పరీక్షలో రాస్తూ ఉంటాము. ఆ విధంగా పాలకులు రాసేది ఏదైతే ఉన్నదో అది చరిత్రగా చలామణి అవుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కానీ మనకి తెలుసు చరిత్ర అంటే ఏమిటి? జరిగింది చరిత్ర. జరిగినవన్నీ చరిత్ర కాదు, జరిగిన వాటిల్లో గుర్తుంచుకోవలసినటువంటి విషయాలు.
మళ్ళీ మళ్ళీ స్మరించుకోవాల్సిన విషయాలు. వేటి నుంచి అయితే మనం పాఠాలు నేర్చుకుని మన యొక్క ప్రవర్తనను ఎదుకోవాల్సి ఉందో అది చారిత్రక ప్రాముఖ్యం కలిగినటువంటి అంశం. ఏదో భాషలో ఒక సామెత ఉందంటే, ఏదో పర్షియన్ భాషలో టర్కిష్ భాషలో చెప్తూ ఉంటారు, కానీ చాలా విలువైనటువంటి సామెత అది. అది ఏం చెప్తుందంటే, ఎంతో మూర్ఖుడైతే తప్ప పడిన గోతులోనే మళ్ళీ పడడు. నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను. అక్కడ ఏదో రైల్వే స్టేషన్ నుంచి ఇటు మనకు తిరుగుతూ అనుకోకుండా ఒక గోతులో పడ్డాను. అప్పుడు ఏమవుతుంది, ఆ పక్కన ఉన్న నలుగురు ఎవరో వస్తారు, నన్ను లేవదీస్తారు. మా మున్సిపాలిటీ వాళ్ళకి బుద్ధి లేదండి, ఇట్లా రోడ్డు మీద గోతులు ఎదురు పెట్టేస్తే ఎట్లాగండి అని మున్సిపాలిటీ వాళ్ళు నాకు చెప్తారు. నన్ను మీరేం అనుకోపాకండి అని నన్ను సర్ది చెప్పి పంపించేస్తాను. మర్నాడు వస్తూ నేను మళ్ళీ అదే గోతులో పడ్డాను అనుకోండి, అక్కడ ఉన్నాడు పరిగెత్తుకొస్తారా? రాదు. బుద్ధుడు పెద్ద ఆయనకి 70 ఏళ్ళు వచ్చినట్టున్నాయి, నేను పడ్డాడు కదా, ఇవాళ కొంచెం జాగ్రత్తగా చూసుకుని నడవద్దు అంట. ఎంతో ముక్కుడితే తప్ప పడిన గోతులోనే మళ్ళీ మళ్ళీ పడ్డాడు. ఇప్పుడు మన దేశ భవితవ్యాన్ని తీర్చిదిద్దేటువంటి వాళ్ళు ఈ విషయాన్ని గుర్తులో పెట్టుకోవాలి. మన దేశాన్ని మనం ఏ దారిలో నడిపించాలి, ఏ తీరులో నడిపించాలి, ఈ దేశాన్ని ముందుకు నడిపించడంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. అది కనుక తీసుకోకపోతే మళ్ళీ పడిపోతున్నట్టు మనం పట్టుకుంటాం. కాబట్టి చరిత్ర హెచ్చరికలు జారీ చేస్తుంది. ఒక ప్రసిద్ధమైనటువంటి కొటేషన్ ఉంది, ఇది నెహ్రూ గారు ఎవరో చెప్పారని చెప్తూ ఉంటారు. అంటే చరిత్ర గురించి అధ్యయనం చేసి దాని నుంచి పాఠాలు నేర్చుకోనటువంటి వాళ్ళు గతంలో ఏ తప్పులు చేశారో ఆ తప్పులే మళ్ళీ చేసి గతంలో అనుభవించిన దానికంటే ఇంకా ఎక్కువగా అనుభవిస్తారు. వీడు మూర్ఖత్వం ఉంది కదా, మొదటిసారి తక్కువ శిక్షతో పోతే ఈసారి ఎక్కువ శిక్ష పడుతుంది. అట్లా అంటే ఏమిటి, పాఠాలు నేర్చుకునే అవకాశం ఉండి కూడా నేర్చుకోకుండా దేశ భవితవ్యాన్ని ఉజ్వలమైనటువంటి దారిలో నడిపించడానికి అవకాశం ఉన్నప్పటికీ నడిపించకుండా తప్పుదారులనే నడిపించినట్టయితే దేశము నాశనం అవుతుంది, వీళ్ళు కూడా నాశనం అవుతుంది. కాబట్టి చరిత్రకి చాలా విలువ. కప్పగంతులు మల్లికార్జునరావు గారితో నేను మాట్లాడుతున్న రోజుల్లో వారు నాకు పుస్తకం చదవమని ఇచ్చారు. ఈ మధ్యన విజయవాడ ఫెస్టివల్కి వెళ్తే ఆ పుస్తకం తెలుగులో దొరికింది. మళ్ళీ ఇంకో కాపీ కొనుక్కున్నాను. సారంగపాణి గారు కూడా ఇచ్చి చదివించాడు. వాట్ ఈజ్ హిస్టరీ, వాట్ ఈజ్ హిస్టరీ. ఈహెచ్ కార్ అనేటువంటి ఆయన రాశాడు, చాలా విలువైన పుస్తకం. అందులో ఆయన ఏం చెప్తాడంటే, చరిత్రలో ఉండేటువంటి వాస్తవాలు చేపలు అమ్మేటువంటి దుకాణంలో బల్ల మీద పెట్టిన చేపల్లాగా ఉండవు. ఏమండి, చేపల దుకాణంలో బల్ల ఉంటుంది, బల్ల మీద చేపలను పరుస్తారు. వచ్చిన వాడు తనకు కావలసినటువంటి ఏ రకం చేప కావాలో ఆ రకం చేపల్ని, ఏ పెద్ద సైజు కావాలో చిన్న సైజు కావాలో దానికి కావాల్సిన దాన్ని బేరం ఉంటుంది. కానీ చరిత్రలో వాస్తవాలు బల్ల మీద పరిచిన చేపలాగా ఉండవు. అవి ఎట్లా ఉంటాయట, లోతైనటువంటి నీళ్లలో ఈదుతున్నటువంటి చేపలాగా ఉంటాయి. కాబట్టి ఈ చేపలు పట్టుకోవాలి అని వెళ్ళేవాడు తాను ఏ రకం చేపలు పట్టుకోదలుచుకున్నాడు, ఇంత చేపలు పట్టుకోదలుచుకున్నాడా, ఇంత చేపలు పట్టుకోదలుచుకున్నాడా, ఇంత చేపలు పట్టుకోదలుచుకున్నాడా, ఇంత చేపలు పట్టుకోదలుచుకున్నాడా, దానికి ఎటువంటి సాధనం తీసుకెళ్ళాలి, వల పట్టుకెళ్ళాలా, జ్ఞానం పట్టుకెళ్ళాలా, ఇంకేదైనా పెద్దది పట్టుకెళ్ళాలా, అటువంటి దాన్ని పట్టుకుని వెళ్ళాలి. ఏ రకం చేపలు ఎక్కడ దొరుకుతాయో అక్కడికి పోయి ఆ వల వేయాలి, జ్ఞానం వేయాలి, పట్టుకోవాలి. అంతేగాని పిత్తపరికలు పంట గుడిసెలు దొరికేటువంటి తోటకు పోయి నాకు బొచ్చి చేపలు దొరకలేదే దొరకవు. బొచ్చి చేపలు ఉండే తోట కావాలంటే బొచ్చి చేపలు ఉండే తోటకే వెళ్ళాలి. పంట గుడిసెలు కావాలంటే పంట గుడిసెలు ఉన్నటువంటి తోటకే. దానికి తగిన
వస్తువుని తీసుకువెళ్ళాలి, సాధనాన్ని తీసుకువెళ్ళాలి. ఆ రకంగా చరిత్రకారుడి యొక్క మనస్సులో ఉంటుంది ఏమి చెప్పాలి అనేటువంటి. అది చెప్పటం కోసం అతడు తనకు అనువైనటువంటి కొన్ని వాస్తవాన్ని వెలికి తీస్తాడు, కొన్ని మన ముందు చూపిస్తాడు, కొన్నింటిని ఇదంత ప్రాధాన్యం లేదు అని పక్కన పెడతాడు. ఇక్కడ ఉంది అసలు మాత్రం అంతా కూడా. నువ్వు ఏ వాస్తవాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తున్నావు, ఏ వాస్తవానికి విలువ లేదని పక్కన మానేస్తున్నావు. అంటే ఈ చరిత్రకారుడి యొక్క మైండ్ సెట్ ఏదైతే ఉన్నదో, వాడి యొక్క బుద్ధి ఏదైతే ఉన్నదో, వాడి యొక్క ఎజెండా ఏదైతే ఉన్నదో, దానికి అనుగుణమైనటువంటి వాస్తవాన్ని సమాజం ముందుకు తీసుకొస్తాడు. దానికి వ్యతిరేకమైనటువంటి వాస్తవాన్ని విలువ లేనిగా పక్కన మానేస్తాడు. కారణం ఏమంటాడంటే, మనం చెప్పదలుచుకున్న వాస్తవాలు కూడా ఎప్పుడూ ఒక రకంగా ఉండవు. మనం చెప్పదలుచుకునేటువంటి చరిత్ర ఈనాటి చరిత్రకి ఎంతో కొంత రెలవెంట్గా ఉన్నది. నేను ఏ పాత విషయాలు చెబితే మీకు ఆసక్తిదాయకంగా ఉంటుందో, ఏ విషయాన్ని మీరు వినాలని కోరుకుంటున్నారో అది చెబితే మీరు ఆసక్తిగా వింటారు. దానికి సంబంధం లేనటువంటిది ఎప్పుడో 700 సంవత్సరాల కిందట ఎక్కడో యూరోప్లో ఉన్నటువంటి ఐర్లాండ్ అనేటువంటి దేశంలో ఇట్లా జరిగిందంటే అదంతా మాకేం మాకేం సంబంధం. అదే 75 ఏళ్ళ కిందట మన తెలంగాణ ప్రాంతంలో ప్రజాకారులు చేస్తున్న దౌర్జన్యాలు వగేరా చెప్పామనుకోండి. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తాను నేను. భారతదేశానికి ఇంగ్లీషు వాళ్ళ పరిపాలన నుంచి ఎప్పుడు స్వతంత్రం వచ్చింది? నా నమ్మకం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో చెప్పగలను. అదే కదా, 1947 ఆగస్టు 15వ తేదీ నాడు స్వాతంత్రం వచ్చింది. నేను చెయ్యెత్తమని అడుగును, గొంతెత్తి చెప్పమని అడుగును. ఎందుకంటే అందరికీ తెలిసిన ప్రశ్న, సెలవిస్తుంటారు కదా మనకి, అందుకని బాగా గుర్తుంటుంది. ఇంగ్లీషు వాళ్ళు మన దేశానికి ఎప్పుడు వచ్చారు? తెలిసిన వాళ్ళు ఎవరు చేయొద్దండి. ఇంగ్లీషు వాళ్ళు భారతదేశానికి మొట్టమొదటిసారి ఎప్పుడు వచ్చారు? ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదు? వాళ్ళు ఎవరు చెప్పలేదు, మన పుస్తకాలు రాసి లేదు. ఎందుకు రాసినారు? ఈ మాట భారతీయులకు తెలుసుకోకూడదు. ఇంగ్లీషు వాడు అనేవాళ్ళు మన భారతదేశానికి ఏదో 10,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దేశం నుంచి వచ్చారు. ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి అట్లాంటిక్ సముద్రంలోంచి, హిందూ మహాసముద్రంలోంచి భారతదేశానికి వచ్చారు. మచిలీపట్నం నుంచో చెన్నై నుంచో లోపలికి ఎగబాకి అనేక యుద్ధాలు చేసి క్రమంగా ఈ దేశాన్ని తమ గుప్పిట్లోకి తీసుకున్న తర్వాత భూమి సృష్టి పేరుతో మరొక పేరుతో ఇక్కడ ప్రజల్ని పీచేసి ఒక 190 సంవత్సరాలు గడిచిన తర్వాత అది బాగా తుక్కు అయిపోయిన తర్వాత నమిని కిడి చూస్తారు కదా, అట్లా ఈ భారతదేశాన్ని మూసేసి పెట్టారు. మేము పండు టెండల్లో ఆడుతూ, మీరు పండు వెన్నెల్లో ఆడుతూ, ఇంకా ఉంది ఎందాకాలంకి డబ్బు. అంటే ఇంగ్లీషు వాళ్ళ పరిపాలన సమయంలో భారతీయులు ఎంత దుర్భరమైనటువంటి దారిద్ర్యాన్ని అనుభవించారు అంటే చరిత్రలో సరైన రికార్డులు లేవంటే లేవని కాదు, అవి వెలికి తీయలేదు, మనకు పాఠ్యపుస్తకాల్లో పెట్టడం లేదు, మనకు వార్తాపత్రికలో రావడం లేదు, మన దృష్టికి రావడం లేదు. ఎవరో కావాలనుకుని వెళ్ళిన వాడు పెద్ద జ్ఞానం పెద్ద బలం తీసుకున్నా పెట్టే ఆ చేపలన్నీ బట్టి లాగితే ఎప్పుడో వాస్తవాలు వస్తాయి. అట్లా ఒక కుసుమలత కేడియా అనేటువంటి ఆవిడ ఒక పుస్తకం రాసింది, బుక్స్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్. దాన్ని ఆధారం చేసుకుని సాయంపాటి గారు రాశాడు, ఆంగ్లేయుల ఏలుబడి అంతులేని దోపిడి. ఆంగ్లేయుల ఏలుబడి అంతులేని దోపిడి. అది చదివితే ఎంఏ హిస్టరీ చదివిన వాళ్ళందరికీ వచ్చే పరిజ్ఞానం అంతా వస్తుందని నేను చెప్పను. కానీ ఎంఏ హిస్టరీ చదివిన వాళ్ళకి ఏ జ్ఞానం అయితే ఉంటుందో దానికి మించిన జ్ఞానం ఈ ఒక్క పుస్తకం చదవడం ద్వారా వస్తుంది.
ఎందుకంటే దానిలో కార్యకారణ సంబంధం ఉంది. ఒక పరిణామానికి దాని తర్వాత వచ్చేటువంటి మరొక పరిణామానికి సంబంధం ఏదైతే ఉంటుందో దాన్ని చెప్పాలి. వాళ్ళు అక్కడ ఎట్లా ఎందుకు వ్యవహరించారు, ఇక్కడ ఎట్లా ఎందుకు వ్యవహరించారు, వాళ్ళు వీళ్ళు ఒకే ఎత్తు గడిపేశారు కదా, వాళ్ళు ఎందుకు గెలిచారు, వీళ్ళు ఎందుకు ఓడిపోయారు, ఈ విషయాలన్నీ కూడా వివరణ. లేకపోతే ఇంకో పక్కన ఉన్నటువంటి సింహం కానీ ఇంకొంచెం అటు పక్కన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ కానీ అక్కడ వేరు వేరు దృక్కోణాలు ఉన్నటువంటి ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అక్కడ శక్తులు చెలరేగుతూ ఉన్నాయి. అవకాశం దొరికితే భారతదేశాన్ని, భారతదేశ ప్రజానీకాన్ని ఎన్ని రకాల ఇబ్బందులు పాలు చేయొచ్చో అన్ని రకాల ఇబ్బందులు పాలు చేసేందుకు వాళ్ళ కుయుక్తులు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. వాటి నుంచి రక్షించుకోవాలి అన్నట్టయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగాన్ని రూపొందించిన తర్వాత దానికి ఫైనల్గా ఆమోదముద్ర వేసేటువంటి రోజు 1949 నవంబర్ 26వ తారీఖు. దానికి ఒకరోజు ముందు నవంబర్ 25వ తేదీ నాడు డాక్టర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రాజ్యాంగ నిర్ణయ సభ్యులను ఉద్దేశించి ఒక అరగంట 30 గంటలో మాట్లాడారు. అందులో ఆయన ఏం చెప్పారంటే, మన రాజ్యాంగం మంచిదా చెడ్డదా అనేది దీన్ని అమలు చేసేటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు కనుక మంచివాళ్ళైతే రాజ్యాంగం మంచిది, వాడు కనుక దుర్మార్గులైతే ఎంత మంచి రాజ్యాంగం తయారు చేసి ఇచ్చినప్పటికీ కూడా దాన్ని వాడు దుర్వినియోగం చేస్తారు. దానివల్ల మనకి చాలా నష్టం. కాబట్టి మంచి వాళ్ళని మనం ఎంచుకుని వాళ్ళకి ప్రభుత్వాన్ని అప్పచెప్తామా, లేకపోతే దుర్మార్గులకి అప్పగించి మాకు అది కుదరలేదు, ఇది కుదరలేదు, అది రాలేదు, ఇది రాలేదు అని ఏడుస్తూ ఉంటామా, అది మన ఇష్టం అన్నటువంటి హెచ్చరిక చేశారు. అట్లా మరికొన్ని హెచ్చరికలు కూడా ఉన్నాయి. రేపొద్దున జనవరి 26వ తేదీ నాడు మన భారతదేశం ప్రజాస్వామిక దేశం అవుతుంది. రాజకీయ ప్రజాస్వామ్యం యొక్క లక్షణం ఏమిటంటే వయస్కులు అంటే 18 సంవత్సరాలు, అప్పుడు 21 సంవత్సరాలు. 21 సంవత్సరాలు వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా ఓటు హక్కు లభిస్తుంది. అందరి ఓటుకి ఒకే సమానమైనటువంటి విలువ ఉంటుంది. 4 అంతస్తుల మేడలో నివసించేవాడు కావచ్చు, ఊరు గుడిసెలో నివసించేవాడు కావచ్చు, ఎవరికైనా ఓటు సమానమైన విలువ. అయితే మనం రాజకీయంగా ప్రజాస్వామ్యంలో గెలుతున్నాం, కానీ సాంఘికంగా ప్రజాస్వామ్యంలో గెలుతున్నాము, ఆర్థికంగా ప్రజాస్వామ్యంలో గెలుతున్నాము. ఆర్థికంగా సాంఘికంగా హెచ్చు తక్కువ తేడాలు ఉన్నట్టయితే అది సరిగ్గా నడపడానికి కుదరదు. కాబట్టి సాంఘికంగాను రాజకీయంగాను కూడా మనం సమానత్వం సాధించేటువంటి దిశలో మన ప్రయత్నాలు ఉండాలి అనేటువంటి హెచ్చరిక. మనం చరిత్రలో కనుక చూసుకున్నట్టయితే, చరిత్ర ఎందుకు చదవాలో అంబేద్కర్ గారు చెప్పిన మాట మనం గుర్తుంచుకోవాలి. అనేక సార్లు మన వాళ్ళ లోపాల వల్ల మనం స్వాతంత్రాన్ని కోల్పోయాం. మహమ్మద్ కాసిం అనేటువంటి ఆయన అరేబియా నుంచి వచ్చి దండయాత్ర చేశాడు. ఎక్కడ? మన కరాచీ, అక్కడ ఇప్పుడు సింధు ప్రాంతం, ఇప్పుడు పాకిస్తాన్ ఉంది ఆ సింధు ప్రాంతం. అక్కడ దండయాత్ర చేసినప్పుడు రాజా దాహీర్ అనేటువంటి ఆయన ఎదుర్కొన్నాడు. ఆ రాజా దాహీర్ దగ్గర సేనాధిపతిగా ఉన్నటువంటి వాడు ఒకడు, ఆ పృథ్వీరాజు దౌహానికి దగ్గర బంధువు అయినటువంటి జయచంద్రుడు గోరికి సహాయం చేశాడు. అక్బరు చక్రవర్తిని ఎదిరించడానికి రాణా ప్రతాపసింహుడు అడవిలో కలిగిన మీద పడుకుంటూ గడ్డి రొట్టెలు తింటూ కూడా అక్బర్ని ఎదిరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అక్బర్కి సహాయం చేయటం, అక్బర్కి తమ కూతుళ్ళని తమ చెల్లెళ్ళని వచ్చాక నన్ను పరిగెత్తకండి, ఆయన రాలేదు, మీ బాహుబలి వేరు, మీ బాహుబలి విశేషాలు తెలుసుకుని అందరికీ చెప్పండి. నేను సంపాదించిన సమాచారం నేను రాసి మీ పుస్తకంలో ఇచ్చాను, చదవండి. అదంతా నిజమని నేను చెప్పను, ఎందుకంటే నాకు ఏ ఆధారాలు లేవు కనుక. కానీ ఈ
శతాబ్దంలోనే బయటపడ్డారు. ఏకచక్రేశ్వర ఆలయం ఉంది కదా, నిజమేమోనని నమ్మటానికి అసలు పరిశోధకులు ఇటువంటి వాటిని పరిశీలించి ఆధారాలు సేకరించాలి. మన ఇతిహాస సంకలన సమితి లాంటి వారి సహకారం కూడా దీనికి ఉంటుందనుకుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇతిహాస సంకలన సమితి బృందానికి కృతజ్ఞతలు. ఇంతకుముందు యాత్రా దీపికలన్నీ నేనే రాసుకున్నాను, కానీ ప్రస్తుతం శక్తి చాలడం లేదు. రిటైర్ అయిన తర్వాత మొట్టమొదటి మొదలుపెట్టిన ఆలయ దర్శనం ఈ జిల్లాలోనే, హిందూ జిల్లాలోనే. అందుకే కానీ వెంటనే పూర్తి చేయలేకపోయాను అనేక కారణాల వల్ల. నేను ఎందుకో ఎప్పుడు ఎవరిని ఏమో అడగను, మా అంతటి మేమే వెళ్ళొస్తాం. కానీ బోధన గురించి మాత్రం చాలా మందిని అడిగాను, అడిగితే ఎవరు చెప్పలేదు నాకు సరైన ఇన్ఫర్మేషన్. ఈ రిటైర్ అయిన వెంటనే మొదలుపెట్టిన ఫస్ట్ జిల్లా అది పూర్తి చేయాలి. ఎలాగైనా ఇంకా నాకు ఓపిక ఉండట్లేదు, ఈ జిల్లా అయినా పూర్తి చేయాలి అనే ఒక తపన ఉంది. ఈ తపన పూర్తి అవ్వడానికి దాదాపు 16 సంవత్సరాలు పట్టింది. చిత్రం చూడండి, 16 సంవత్సరాల క్రితం నాకు తెలియకుండా నేను మొదలుపెట్టిన ఈ దీక్ష ఇప్పుడు నా 16వ యాత్రా దీపికగా వచ్చింది. ఇది యాత్రా దీపికలో నేను వేసిన 16వ పుస్తకం, ఇది 16వ పుస్తకంగా వచ్చింది. అది నెంబర్ ఎలా కలిసిందో నాకు తెలియదు. ఇప్పుడు కూడా ఇక్కడ నేను చాలా ఆలయాలు చూడలేకపోయాను అనే అసంతృప్తి ఉంది. మొదట్లో నిజామాబాద్లో ఏ పురాతన ఆలయాలు లేవులే అనుకున్నాను మొదట్లో, అది కూడా నా అశ్రద్ధ కారణం కావచ్చు. కానీ మన అక్టోబర్లో వచ్చామన్నమాట, తెలిసింది ఇక్కడ ఉన్న ఎన్నో పురాతన ఆలయాల గురించి, కామారెడ్డిలోని ఆలయాల గురించి డాక్టర్ నమిలికొండ సునీత గారు చాలా వివరంగా వ్యాసం రాసి పంపించారు. అది పుస్తకంలో ఉంది. నేను తిరిగిన ఇన్ని ఆలయాలు చూడలేనేమో ఆవిడ రాసినది. ఇంకో విషయం చెప్పనా, నేను ఏజ్ ఆఫీస్ నుంచి రిటైర్ అయ్యాను. 2005లో ఆఫీస్ తరఫున ఇక్కడ ట్రెజరీ ఇన్స్పెక్షన్కి వచ్చాము. అప్పటి నుంచి ఈ రోజు దాకా అనేక సార్లు ఈ ప్రాంతానికి వచ్చాను. 2008లో డిచ్పల్లి రామాలయం చూసినప్పుడు ఆ ప్రాంతాల్లో ఇంకేమైనా అంటే ఏదైనా ఒక ఆలయానికి వెళ్తే ఆ చుట్టుపక్కల ఇంకేమైనా ఉన్నాయా అని అడగటం మాకు అలవాటు అనమాట. ఎందుకంటే అప్పుడు ఈ యూట్యూబ్లు ఇవన్నీ లేవు, అందుకని మాత్రం మేము కనుక్కుని వెంటనే. అప్పుడు అక్కడ డిస్పల్లి దగ్గర వెళ్ళినప్పుడు ఈ కొంచెం దూరంలోనే సిద్ధుల ఉంటుంది, కానీ నడిచి ఎక్కాలి, ఆ కొండంతా ఎక్కలేరు. ఇంత పెద్ద అక్కడ ఏమీ లేదు, ఎవరో ఋషుల బొమ్మలు అక్కడక్కడ ఉన్నాయి, అంత తప్పితే ఏం లేవు అని ఇక్కడ వాళ్ళకి చెప్పారు. నేను ఆ సమయంలో అది అప్పుడు నాకు ఓపిక ఉంది, వెళ్ళగలిగే వాళ్ళమేమో. కానీ వీళ్ళు చెప్పిన మాటలతో అంత కొండకి ఓ ఋషి బొమ్మ చూసాడు ఎందుకు లేదని వెళ్ళలేదు. తర్వాత తెలిసింది అది గుహాలయం అని. వాళ్ళకు కూడా తెలియదు అన్నమాట. అది లోపల నవనాథుడికి వచ్చిన సిద్ధేశ్వరుడు ఉన్నాడని వాళ్ళకి తెలియదు. తెలిస్తే చెప్పేవాళ్ళేమో, కానీ సరైన డెవలప్మెంట్ లేదు. ప్రస్తుతం డెవలప్ చేస్తున్నారు. మొన్న అక్టోబర్లో వచ్చినప్పుడు వెళ్ళాను, కానీ నాకు ఓపిక లేక గుహలోకి వెళ్ళలేకపోయాను. అది నాకు చాలా అసంతృప్తిగానే ఉంది. నా యాత్ర దీపిక 14 తెలంగాణలో గుహాలయాలు, దానిలో మీ జిల్లాలో గుహాలయాలు లేవు. కారణం నాకు సమాచారం తెలియకపోవటం. ఇప్పుడు సమాచారం తెలిసి నేను బాధపడుతున్నాను. ఈ సిద్ధులగుట్ట, లింబాద్రి ఇలాంటి ప్రసిద్ధ గుహాలయాలు లేకుండా నా పుస్తకం వేశాను, చాలా బాధపడుతున్నాను. ప్రస్తుతం హిందూ ధర్మం అనే మాసపత్రికలో ప్రతి నెల ఆలయాల గురించి రాస్తున్నాను. అక్టోబర్లో ఇక్కడికి వచ్చాను కదా, నవంబర్ నుంచి ప్రతి నెల దానిలో మీ జిల్లాలోని ఆలయాల గురించే వస్తుంది ప్రతి నెల. ఈ నెల సిద్ధలగుట్ట గురించి వచ్చింది. కొంత ఉపశమనం ఏంటంటే ఇప్పటికీ భగవంతుడు కనిపించాడు. నా ప్రయత్నంలో మీ అందరి తోడ్పాటు లభించింది. కొన్ని నెలల క్రితం దాకా మీలో చాలామంది పేర్లు కూడా తెలియవు. అలాంటిది ఇంతటి మధ్య ఈరోజు ఈ పండగ. అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అందుకే నాతో పాటు శ్రమపడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాపూర్వకంగా ఈ పుస్తకాన్ని అంకితమిస్తున్నాను. దానిలో కొంతమంది మిత్రులు ఇక్కడికి వచ్చేస్తున్నారు, వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. తర్వాత వీటన్నిటినీ మించి నా రచనలన్నింటికీ కారణులు మా శ్రీవారు. ఆయన ఇంత ఓపికగా అన్ని తిప్పటం మూలంగానే నేను ఇన్ని రాయగలిగాను. అందుకే ఆయనకి సభాముఖంగా కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఇతిహాస సంకలన సమితి బృందానికి, పెద్దలకు, ఓపికగా విన్న మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. హరిప్రియ గారు
రేడియో స్టేషన్లో ముఖ్యంగా పనిచేస్తున్నారు. పుస్తకం ముఖ్యంగా సంక్షిప్తంగా చెప్పారు, అందుకొరకే వేసేసాను. పురస్కారం మన హిందువులకి ఖ్యాతి తెచ్చిపెడుతున్న వారిలో వారు. శ్రీమతి పిఎస్ఎం లక్ష్మి గారి గురించి వారి పుస్తకం యాత్రా దీపిక 16. అది మన కిందూరు జిల్లా చరిత్ర చెబుతుంది కాబట్టి మరి ప్రత్యేకంగా మనం వారిని గౌరవిస్తూ వారి గురించి మనం ఆ పుస్తకం గురించి కొన్ని అంశాలు వారి గురించి చెప్పినప్పుడు తను ఇప్పటి వరకు మనల్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం. తన వయస్సు ఆల్రెడీ ఎంప్లాయీగా రిటైర్డ్, ఆమె రిటైర్డ్ అయ్యి 15 సంవత్సరాలు గడిచిపోయింది, 16 years అవుతుంది. అయినా ఇప్పటికి కూడా తను ఓపికగా పుస్తక రచనలో ఆసక్తితో ప్రయత్నం చేస్తూ, అందులో మన అదృష్టం ఏంటంటే మన జిల్లా గురించి రాస్తారు కాబట్టి మనం గర్వపడాలి. ఆమె మన జిల్లా పట్ల ఆసక్తి చూపించడం మొదట తను స్టార్ట్ చేసింది మన జిల్లా చరిత్ర 2008లో. అప్పుడు వచ్చి కొన్ని ప్రాంతాలే తను చూడగలిగారు. అప్పుడు తాను March 21, 2008లో ఆమె మన జిల్లాకు 3 రోజుల పాటు యాత్ర చేశారు. అప్పుడు వచ్చినప్పుడు ఏడుపాయలు, మెదక్ చర్చి, బిక్కనూరు, ఇస్తన్నపల్లి, బుగ్గ రామేశ్వరం, ఇందూరు, సారంగపూర్, జానకంపేట, బాసర, నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ పట్టణంలోని ఆలయాలు, డిచ్పల్లి సందర్శించారు. ఆ 3 రోజుల యాత్ర పూర్తి సరిపోదు మన జిల్లాలో, మనకు తెలియదు కానీ ఆసక్తి గల వాళ్ళకి తెలుస్తుంది ఇది సరిపోదు. ఈ జిల్లా గురించి రాయాలంటే నేను ఇంకా చాలా సందర్శించాలి, చాలా ప్రదేశాలనే సందర్శించాల్సి కానీ అనుకుని తాను కొంచెం ఆంధ్రభూమి వార్తాపత్రికలో వ్యాసాలు, ఆర్టికల్స్ వచ్చాయి, బుక్ రాయలేదు. మళ్ళీ బుక్ కంప్లీట్ చేయాలని ఉంది. అప్పటికే మేడం దాదాపు 15 యాత్రా దీపికలు రచించారు. ఏంటవి? నల్గొండ జిల్లా, పంచారామాలు, పరిసర క్షేత్రాలు, వరంగల్ జిల్లా, ఈశాన్య రాష్ట్రాలు, అందులో అస్సోం, షిల్లాంగ్, చిరపుంజి, హైదరాబాద్ నుండి ఒక రోజులో దర్శించదగ్గ 72 ఆలయాలు, శ్రీ నరసింహ క్షేత్రాలు, మెదక్ జిల్లా పరిసర ప్రాంతాలు, కుంభకోణం యాత్ర, మంత్రపురి మంథని, అనంతపురం జిల్లా యాత్ర, మా కాశీ యాత్ర, చిత్తూరు జిల్లా, గుంటూరు జిల్లా, తెలంగాణలో గుహాలయాలు, పంచారామాలు, పరిసర క్షేత్రాలు. మన దురదృష్టవశాత్తు అమ్మ చెప్పారు ఏమని, మన నిజామాబాద్ జిల్లాలోని గుహాలయాలని రాయలేకపోయారు. అలాగే ఇంకా తను బాల సాహిత్యంలో అమ్మమ్మ చెప్పిన కమ్మని కథలు, మా నాన్నమ్మ కథలు, రేపటి తరం సైంటిస్ట్, గ్రాండ్ మాస్ థెఫ్ట్ అండ్ అదర్ స్టోరీస్, పిల్లదేవుళ్ళు, ఇవన్నీ వారి యొక్క రచనలు. తనని చూస్తుంటే మనం ఇంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అనుకుంటాం. అంటే మనం మనిషిని చూసి చెప్పలేం కానీ వాడి ఈ పుస్తక రూపంలో ఉన్నాయి కాబట్టి మనం చదవకపోయినా, పేర్లు విన్నా, ఒక పుస్తకం రాయడం అంటే ఏంటో, ఒక పుస్తకం మనం చదవాలంటే నీకు చాలా కష్టం, కానీ తను అంత కష్టపడి రాశారు. ముఖ్యంగా మన యాత్రా దీపిక 16 మన జిల్లా ఇందూరు జిల్లాకు సంబంధించి దాంట్లోని ముఖ్య అంశాలు, అది 2 భాగాలుగా ఉంది ఈ పుస్తకం. ఈ 2 భాగాల్లో మొదటి భాగంలో దోమకొండ కోట గురించి, పార్వతీ రాజరాజేశ్వర ఆలయం, బండరామేశ్వరపల్లి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, చుక్కాపూర్, లక్ష్మణులని రామాలయం, ఇందల్వాయి, గోల్ హనుమాన్ మందిరం, జెండా బాలాజీ ఆలయం, కేదారేశ్వర ఆలయం, పల్గుట్ట, జన్నేపల్లి, 100 ఆలయాల బినోల, భీమునిగుట్ట, 100 స్తంభాల గుడి, బొజ్జగణపతి మందిరం, ఏకచక్రేశ్వర ఆలయం, ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ ఆలయం, సీతారామచంద్రస్వామి ఆలయం, సిద్ధులగుట్ట ఆర్మూర్, నీలకంఠ ఆలయం, నిజామాబాద్లోని మిగతా ఆలయాలన్నీ. అలాగే మీరు చూసారా నిజామాబాద్ అనే అంశం, ఇందూరు రామాలయం, హనుమాన్ దేవాలయం సారంగపూర్, శ్రీ సాలగ్రామ లక్ష్మీ నరసింహ జానకంపేట, లక్ష్మీ రామాలయం, డిచ్పల్లి, ఇవన్నీ కూడా వారి మొదటి భాగంలో ఉన్నాయి. రెండవ భాగంలో దేవాలయాలు, పర్యాటక స్థలాలు, కామారెడ్డి జిల్లాకు సంబంధించిన అంశాలు, శ్రీ కాలభైరవ స్వామి ఆలయం, ఇస్తన్నపల్లి, లొంగ రామేశ్వరం, శ్రీ లక్ష్మీ నరసింహాలయం, బింబాద్రిగుట్ట, చక్రంగుడి నిజామాబాద్,
అపురూప వెంకటేశ్వర స్వామి, మామిడిపల్లి, ఇందూరు, తిరుమల, గోవిందవనమాల, నరసింహపల్లి. ఇవన్నీ వారి యొక్క మన ఇందూరు జిల్లా గురించి వారు రాసిన అంశాలు. ఇన్ని అంశాలు ఉన్నాయంటే మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే జిల్లా వాసులుగా. చరిత్ర పట్ల మనకు ఆసక్తి ఉంది. ముందుగా మేడం ఏం చెప్పారంటే తను ఈ రాయడానికి ఎంతనో సహాయం తీసుకొని వాళ్ళందరి ఎంతో ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరి ముఖ్యంగా తనకు సహాయం చేసిన వారిలో కాట్రగడ్డ భారతి గారు మరియు మోహన్ దాస్ గారు మరియు సుబేదార్ గారు వీళ్ళందరి పేర్లు కూడా మనకు తెలియజేశారు. ముఖ్యంగా మనం అంటే 2008లో ప్రారంభించిన వీరి మన జిల్లా చరిత్ర ప్రారంభం 2023 అక్టోబర్లో పూర్తయింది. ఈ బుక్ ప్రింట్ అయింది జనవరి 24 ఇంతకాలం తన శ్రమకి మనం కృతజ్ఞులై ఉండాలి. అంత శ్రమపడి మన చరిత్రను బయటకు తీసుకొచ్చారు. మన బుక్ ఇందూరు జిల్లా సమగ్ర చరిత్ర ఉంది. అంత చదవాలంటే ఓపిక కావాలి. ఓపిక ఉంటే చదువుతాం. ఇది చిన్న బుక్ కాబట్టి ఈజీగా అవుతుంది. ముఖ్యంగా మేడం రాసిన ఈ బుక్ నేను పీడిఎఫ్లో చదివాను. ఎంత సరళంగా ఉంది అంటే మా బుక్ చదవాలంటే అందరికంత ఇంట్రెస్ట్ కాదు ఈ రోజుల్లో. ఇది చూస్తుంటే చదువుతుంటే ఇంకా చదవాలనే అనిపిస్తుంది. అంత సరళంగా, అంత ఆకర్షణీయంగా, సహజ భాషలో మనం తనతో మన పక్కన ఉండి మాట్లాడుతున్నారేమో, మనకు ఇట్లా ముచ్చట్లాగా చెప్తున్నారేమో అన్న విధంగా ఉంది. కాబట్టి అందరూ తప్పకుండా ఈ గ్రంథాన్ని చదువుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. ఎంతో ప్రేరణ కల్పిస్తుంది. ఇట్లాంటి చరిత్ర మన దేశంలో చాలా ఉంది. ఆ ప్రేరణదాయకమైనటువంటి చరిత్ర చాలా ఉంది. రెండోది, చరిత్ర ఒక హెచ్చరిక కూడా చేస్తుంది. ఇవాళ మనం ఎంచుకున్న అంశం ఆ హెచ్చరిక. ఏమి హెచ్చరికలు చేస్తున్నది? అట్లాగే గుణపాఠం కూడా చెప్తుంటుంది చరిత్ర. గుణపాఠం చెప్తుంది. చరిత్ర కనుక మనం చూస్తే పృథ్వీరాజ్ చౌహాన్ చరిత్ర కనుక మనం చదివితే మనకి ఏం గుణపాఠం చెప్తుంది. ఇట్లాంటి విషయాలు చరిత్రలో మనకి చాలా ఉన్నాయి. ప్రేరణ ఇచ్చేటువంటి ఉన్నాయి, హెచ్చరించేటువంటి ఉన్నాయి, గుణపాఠం చెప్పేటువంటి కూడా ఉన్నాయి. అయితే ఇది ఒక పాయింట్. రెండోది ఏంటంటే మనం బాగా గమనించాలి. నేను పొద్దున కూడా అక్కడ మాట్లాడుతూ ఒక మాట చెప్పాను. మన దేశ చరిత్ర ఇప్పుడు ఈ రకమైనటువంటి వక్రీకరణకు ఆ గురి అవ్వటము అనేటువంటి దానికి మూలకారకులు ఇద్దరే. ఒకరు ఆంగ్లేయులు. నవయుగ భారతి ముఖ్యులు శ్రీ జనార్దన్ గారు, ఇంకా ఈ సమావేశానికి విచ్చేసిన ఇందూరు నగర పెద్దలు, యువతీ యువకులు, మహిళలు అందరికీ నమస్కారం. ఈ చరిత్రకి సంబంధించిన విషయాలపైన ఒక సమావేశం పెడితే ఆ సమావేశానికి ఇంతమంది రావడమే చాలా గొప్ప విషయం. అందుకు ఇందూరు ప్రజలని మీ అందరినీ కూడా అభినందించాను. ఎవడోనో ఒక హాలు నిండిన సమావేశం ఉండదు. ఇంత పెద్ద హాల్లో మీరందరూ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వచ్చారు అండ్ చాలా క్లీన్గా వింటున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. నిజంగా మీ యొక్క చారిత్రక స్పృహకు నేను అభినందన తెలియజేస్తున్నాను. ఇతిహాస సంకల్ప యోజన కింద అనేక ప్రాంతాల్లో చరిత్ర తిరిగి రాసేటువంటి పనిని 2-3 దశాబ్దాల క్రితం ప్రారంభించారు. దాని కింద ప్రాంతీయ చరిత్ర రాస్తున్నారు, దేవాలయ చరిత్రలు రాస్తున్నారు, సామాజిక చరిత్రలు, సాంస్కృతిక చరిత్రలు రాస్తున్నారు. అట్లాగే మన దేశాన్ని పరిపాలించినటువంటి వివిధ రాజుల యొక్క వాస్తవిక చరిత్రను కూడా తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే నవయుగ భారతి వాళ్ళు ఇప్పుడు చరిత్రకు ఎర్రతెగులు అనేటువంటి ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ఇది చాలా చాలా మంచి పుస్తకం. ఈ పుస్తకాన్ని తీసుకొచ్చినందుకు నవయుగ భారతి వారిని మన హృదయపూర్వకంగా మన చప్పట్లతో అభినందించారు. రచయిత కీర్తిశేషులు గంపనతుల మల్లికార్జునరావు గారు,
చరిత్ర అధ్యాపకులు చాలా సున్నితంగా సూక్ష్మంగా చరిత్రలో వక్రీకరణలు ఎక్కడెక్కడ జరిగాయో చాలా సంక్షిప్తంగా వివరించారు ఈ పుస్తకంలో. ఎలాంటి వక్రీకరణలు జరిగాయి, ఆ వక్రీకరణలు జరగడం వెనక ఉన్నటువంటి దురుద్దేశం ఏమిటి అనే విషయాన్ని చెప్పడం జరిగింది ఈ పుస్తకంలో. ఇది తప్పకుండా అందరూ చదవండి. అట్లాగే ఈ పుస్తకం వెనకాల కూడా రాశారు. ఈ పుస్తకం వెనకాల కూడా అంటే మా తరం మేము చరిత్ర చదువుకున్నాం, భారతదేశ చరిత్రని. వక్రీకరణ అయినటువంటి చరిత్ర నేను చదవలేదు. ఇందాక విజయశాంతి గారు కూడా చెప్పారు ఆ విషయాన్ని. నేను సక్రమంగా ఉన్న చరిత్రనే చదివాను. మా తర్వాత తరానికి వచ్చేసరికి అది చరిత్ర పూర్తి వక్రీకరణకు నోచుకున్నది. అనేక రకాల వక్రీకరణ జరిగాయి. ఈ అనేక రకాల వక్రీకరణ ఎలాంటివి అంటే వీటిని మనం 8 రకాలుగా వర్ణించవచ్చు. ఈ జరిగినటువంటి వక్రీకరణ అది మన రామపతి గారు కూడా వారి ఉపన్యాసంలో చెప్పారు. మొట్టమొదటిది బ్రేకింగ్ ది జగ్రాఫికల్ కంటిన్యూటీ. అంటే భారతదేశం అనేది ఒక పురాతన దేశం కాదు, అది ఇటీవల మాత్రమే ఏర్పాటు చేయబడినటువంటి దేశం. తరతరాల నుండి వస్తున్న దేశం కాదు, వేదకాలం నుండి వస్తున్నటువంటి దేశం కాదు. అది జగ్రాఫికల్ కంటిన్యూటీ ఏమీ లేదు. అంటే ఉత్తర భారతం వేరు, దక్షిణ భారతం వేరు, తూర్పు భారతం వేరు, పడమర భారతం వేరు, వాయువ్య భారతం వేరు. వివిధ కాలాల్లో వీటన్నింటినీ కలిపి ఉంచారు. ఉంచినా కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజుల తమలో తాము కలిగించుకుంటూ ఒక అఖండత లేకుండా చేశారు. కేవలం ఆంగ్లేయులు వచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడ ఒక పొలిటికల్ యూనిటీ ఏర్పడింది, ఒక టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఏర్పడింది అనేటువంటి వక్రీకరణ మొట్టమొదటి వక్రీకరణ. అంటే ఆంగ్లేయులు రాకముందు మనం ఒక దేశంగా లేము, ఒక భూభాగంగా లేము, ఒకే రాజు కింద ఏకఛత్రాధిపత్యంగా మనం పరిపాలించబడలేదు అనేది వాళ్ళ యొక్క వక్రీకరణ. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పాశ్చాత్యులకు మనకు అతి ముఖ్యమైన తేడా ఏంటంటే మనం మొట్టమొదటి నుంచి మన దేశంలో ఉన్నది వికేంద్రీకరణ. ఇజ్రాయిల్లో పుట్టింది. ఎప్పుడు పుట్టింది? 177లో పుట్టింది. అంతకుముందు సంస్కృతం ప్రపంచంలో లేదు. దీన్ని ఎవరు పట్టుకొచ్చాడు? సెయింట్ థామస్. వాడు ఎప్పుడు వచ్చాడు? ఎప్పుడో వచ్చాడు. అసలు సెయింట్ థామస్ అనేవాడు భారతదేశానికి వచ్చాడా రాలేదా అన్నదే పెద్ద కాంట్రవర్సీ. చాలామంది చరిత్రకారులు ఏం చెప్పారంటే సెయింట్ థామస్ అనేవాడు భారతదేశానికి రాలేదు. వాళ్ళు ఏం రాస్తున్నారంటే సెయింట్ థామస్ అనేవాడు వచ్చాడు, చెన్నైలో ఉన్నటువంటి కపిలేశ్వర దేవాలయంలో ఆయన అక్కడ ఉన్నటువంటి పూజారులు హత్య చేశారు అని ఆయనకి నివాళి అర్పించేందుకు గాను అక్కడ ఒక క్రాస్ కూడా పెట్టారు. అది తర్వాత చాలా పెద్ద గొడవ అయిన తర్వాత దాన్ని తీసేశారు. మెడ్రాస్లో సెయింట్ థామస్ మౌంటైన్ శ్రేష్ఠ కూడా ఉంది. అంటే సంస్కృత భాష అనేది 170 ఉన్నది అని చెప్పడం ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయమో మనం తెలుసుకోవాలి. సో ఇది వాడు చెప్పాడు మిషన్. దాన్నే వామపక్ష చరిత్రకారులు కూడా పెట్టి మన పుస్తకాల్లో వెలిగిస్తున్నారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇదొక భాష కానే కాదు, ఇది కొందరి భాష మాత్రమే, ఇది అందరి భాష కాదు అనేటువంటి దాన్ని మనకు ఎన్సీఆర్టీ పుస్తకాల్లో మనకు కనబడుతుంది. తర్వాత బ్రేకింగ్ సివిలైజేషనల్ కంటిన్యూటీ, ఇది కూడా చాలా చిత్రమైంది. ఇందాక మల్లికార్జున గారు చెప్పారు, ఆర్యులు మొట్టమొదటి ఈ దేశం మీద దండయాత్ర చేశారు. ఆర్యులకు ముందు ఈ దేశాన్ని దండయాత్ర చేసిన ఎవరు? ఆఫ్రికా నుంచి వచ్చిన ద్రావిడులు. ఈ ద్రావిడులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? దక్షిణాదిలో ఉన్నారు. మనందరం ద్రావిడు. ఈ ద్రావిడులు ఎవరు వెళ్ళగొట్టారు? వాళ్ళ తర్వాత వచ్చినటువంటి ఆర్యులు వెళ్ళగొట్టారు. దక్షిణానికి మనందరినీ వెళ్ళగొట్టారు. ఆర్యులు ఉత్తరాదిలో ఉన్నారు,
ఆ తర్వాత ఎవరు వచ్చారు? ముస్లింలు వచ్చారు. ఆ తర్వాత ఎవరు వచ్చారు? ఆంగ్లేయులు వచ్చారు. అంటే ఇక్కడ ఒక నాగరికత అనేది లేదు. దెర్ ఈజ్ నో సివిలైజేషనల్ కంటిన్యూటీ. ఇక్కడ మూలవాసులు ఎవరూ లేరు. సో ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొందరు ఇక్కడ ఉన్నారు, వాళ్ళలో కొందరు దళితులుగా ఉన్నారు. ఈ దక్షిణాపథంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ద్రావిడులు, వాళ్ళందరూ ద్రావిడ జాతికి చెందినవారు. సో ఆర్యులు అక్కడ ఉన్నారు, ద్రావిడులు ఎక్కడ ఉన్నారు. తర్వాత ముస్లిమ్స్ వచ్చారు. ద్రావిడులు ఎట్లా వచ్చారో ఆర్యులు ఎట్లా వచ్చారు, ఆర్యులు ఎట్లా వచ్చారో ముస్లింలు ఎట్లా వచ్చారు, ముస్లింలు ఎట్లా వచ్చారో ఆంగ్లేయులు ఎట్లా వచ్చారు. కాబట్టి మేమే ప్రత్యేకంగా ఇప్పుడు వచ్చిన వాళ్ళం కాదయ్యా. మీ ముందు కూడా మీ దేశానికి చాలామంది వచ్చారు. వాళ్ళందరూ తరిమికొట్టి వివిధ ప్రాంతాలకి నెట్టబడిన తర్వాత మేము ఇప్పుడు వచ్చాము, మనం ఏరుతున్నాము. అంటే ఇక్కడ ఒక సుస్థిరమైన నాగరికత వేల సంవత్సరాల పాటు ఉన్నది అని దాన్ని వాడు ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. సృష్టి అనేది బైబిల్ ప్రకారం ఎప్పుడు జరిగింది? ఎవరైనా చెప్పగలరా? 4004వ సంవత్సరంలో జరిగింది. 4004వ సంవత్సరం అక్టోబర్ 23న దేవుడు సృష్టించాడు. దేవుడు సృష్టించాడు వాళ్ళని కాదు. సో బిబ్లికల్ టైం స్కేల్స్ ప్రకారం 4004 సంవత్సరానికంటే ముందు ప్రపంచంలో ఏ దేశంలో కూడా నాగరికత ఉండకూడదు, సంస్కృతి ఉండకూడదు, మతం ఉండకూడదు, ధర్మం ఉండకూడదు, రాజులు, రాజ్యాలు, సామ్రాజ్యాలు ఉండకూడదు. కనుక మొత్తం యుగాలు లేవు, కల్పాలు లేవు. త్రేతాయుగం అనేది లేనే లేదు, ద్వాపర యుగం లేనే లేదు. ఆక్రమణదారుల్ని ఎక్కువ చేసి చూపడం, వాళ్ళు చేయనటువంటి పనులు చేశారని చెప్పడం, వాళ్ళు చేసినటువంటి అకృత్యాలని మరుగుపరచడం. ఇది చరిత్రలో వాళ్ళు చేస్తున్నటువంటి వక్రీకరణ. ముస్లిం పాలనా కాలంలో ఈ దేశంలో అమానుషమైన బానిసత్వం ఉన్నది అన్న విషయం మనలో ఎంతమందికి తెలుసు? వాళ్ళు ఊళ్ళ మీద పడి చిన్నపిల్లల్ని, ఆడవాళ్ళని, మగవాళ్ళని బంధించి ఇక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ రాక కాళ్ళకు గొలుసు వేసి కట్టి నడిపించి అక్కడ సందల్లో అమ్మేవారు. ఆడవాళ్ళని మానభంగం చేసేవాడు, బలవంతంగా పెళ్లి చేసుకునేవాడు. వాళ్ళకు పుట్టిన పిల్లల్ని ముస్లింలుగా తయారు చేసి మళ్ళా రెడీమేడ్ జిహాదీకి మన దేశం మీద పంపించారు. భారతదేశం మీద మొట్టమొదటి దాడి చేసిన కాసిం నుండి నాదిర్ షా వరకు భారతదేశం మీద జిహాద్ చేద్దామని వచ్చారు. కానీ మనకి ఎక్కడ జిహాద్ అనే పదం మనకు కనబడదు. భారతదేశం మీద దండయాత్ర చేశారనే పదమే ఉంటుంది తప్ప భారతదేశం మీద జిహాద్ చేయడానికి వచ్చారన్న పదం మీరు ఎప్పుడైనా చరిత్రలో చదివారు? మనం అభయోగ భారత వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి పుస్తకం విదేశీ ముస్లిం పాలన, భారతదేశంలో విదేశీ ముస్లిం పాలన పర్యవసానాలు అనే పుస్తకం చదివినప్పుడు ఆ పుస్తకం చదువుతుంటే మనకు తెలుస్తుంది మన దేశం మీద ప్రతివాడు జిహాద్ చేయడానికి వచ్చాడు. ఇప్పుడు కూడా పాకిస్తాను, బంగ్లాదేశ్ అవకాశం వస్తే మన దేశం మీద జిహాదే చేస్తారు. బంగ్లాదేశ్ లిబరేషన్ సమయంలో జరిగినటువంటి ఘోరాలు, అకృత్యాలు అన్నీ ఇన్ని కావు. అవన్నీ ఆనాటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల మీదే జరిగాయి, హిందూ మహిళల మీదే జరిగాయి, హిందూ పిల్లల మీదే జరిగాయి. కానీ అది ముస్లింల మీద జరిగినట్టుగా చరిత్రలో రాశారు. 1947లో దేశ విభజన జరిగింది. కానీ ఈనాటి వరకు దేశ విభజన సందర్భంగా జరిగిన హర్రర్స్ గురించి మనకు తెలియదు.
మోడీ ఆగస్టు 14న పార్టిషన్ హర్రర్స్ డే అని ఒక డేని పెట్టాడు. దానికి ఆ డే పెట్టడానికి చాలా దమ్ము ఉన్నది. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి, మన ఎవరికి దక్షిణ భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా పార్టిషన్ అంటే తెలియదు, దేశ విభజన అంటే తెలియదు. దేశ విభజనలో జరిగినటువంటి అకృత్యాల గురించి మనకు తెలియదు, హత్యల గురించి తెలియదు, మానభంగాల గురించి మనకు తెలియదు, గృహదహనాల గురించి మనకు తెలియదు. ఇవి ఏవి కూడా మన పాఠ్య భాగాల్లో ఒకటి కాదు. గుర్తుపెట్టుకోండి. ఇందాక వారు చెప్పారు, కొన్ని హెచ్చరిక చేసే ఉంటాయి, కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. హెచ్చరికలు చేసేటువంటి వాటి అన్నింటినీ కూడా మన చరిత్ర నుండి తొలగించాం. కేవలం మన ఫెయిల్యూర్స్ మాత్రమే చరిత్రలో రాశారు. మన రాజులు, ఉదాహరణకు జయచంద్రుడు లాంటి వాడి గురించే రాశారు. అది చాలా ఎక్కువ చేసి చూపారు. ప్రతి దేశంలోనూ జయచంద్రులు ఉన్నారు, మన దేశంలోనే కాదు, ప్రతి జాతి చరిత్రలోనూ జయచంద్రుడు లాంటి వాళ్ళు ఉంటారు. కానీ మనకి ఏం చెప్పారు పదే పదే, మీ జాతిలో జయచంద్రులే ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు, మీ జాతిలో జయసింగులే ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు. కానీ ప్రతి జాతి చరిత్రలోనూ అలాంటి వాళ్ళు ఉన్నారు. మీరు చరిత్ర పుస్తకాలు తీసి చూస్తే, ఇతర దేశాల చరిత్రను చూస్తే దేశద్రోహులు ఎప్పుడూ కూడా ఉంటారు, అంతర్గతంగానే ఉంటారు. అంతర్గతంగా సహకరించే వాళ్ళు లేకపోతే ఏ దేశము మరొక దేశం మీద యుద్ధం చేయలేదు. కానీ మన దేశానికి సంబంధించి, మన చరిత్రకు సంబంధించి మనకేం చెప్తున్నారు, మన ఇంటర్నల్ బలహీనతలను మాత్రమే ఎత్తి చూపి మన బలాన్ని వాళ్ళు తక్కువ చేసి చూపుతున్నారు. మన దేశం మీద ముస్లింలు చేసినటువంటి దాడుల గురించి కానీ, అకృత్యాల గురించి కానీ చెప్పండి. ఆంగ్లేయుల కాలంలో కూడా బానిసత్వం ఉంది. ఇండెంచర్డ్ లేబర్ అనే పేరుతో ఒప్పంద కార్మికులు, ఎందుకంటే అప్పటికి బానిసత్వం రద్దయింది వాళ్ళ దేశాల్లో. కాబట్టి ఇక్కడ బానిసనిగా తీసుకెళ్ళడం కుదరదు, లేగలగా. దగ్గర ఒప్పంద కార్మికుల పేరుతో ఇక్కడి నుంచి వేల మందిని తీసుకెళ్ళారు. అలా తీసుకెళ్ళిన వాళ్ళని అందరినీ రబ్బరు తోటల్లో, ప్లాంటేషన్లో ఉపయోగించుకున్నారు. వాళ్ళే శ్రీలంకలో ఉంది, వాళ్ళే మలేషియాలో ఉంది, వాళ్ళే బర్మాలో ఉంది, అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళే. కాబట్టి ఇక్కడ ఇది ఒక రకమైనటువంటి వక్రీకరణ. కొన్ని వాస్తవాలు మాత్రమే చెప్పి, వాళ్ళకు అనుకూలమైనటువంటి వాస్తవాలే చెప్పి, మనకు ప్రతికూలమైనటువంటి విషయాన్ని మాత్రమే చరిత్రలో పొందుపరిచి వాళ్ళ అకృత్యాల గురించి. ఈ పుస్తకంలో 2-3 విషయాలు చాలా గొప్పగా ఉన్నాయి. ఒకటేవి, హడప్పా మొహంజోదడో కాలం నుంచి, వేదకాలం నుంచి ఇప్పటి కాలం వరకు విదేశీయులు మంచి మాటలతో చెప్పి వేదాలను ఎట్లా వికరించారు. ఇప్పుడు సోషలిజం, ఈ కమ్యూనిస్ట్ తత్వాలు మరియు వారి మెకాలే వచ్చి మనకు ఇంగ్లీష్ వాతావరణం కల్పించారు. మాతృభాషకు స్థానం లేనట్టు చేస్తున్నారు. ఇప్పుడు మన రాజ్యం వచ్చి, మన ప్రజారాజ్యం వచ్చి కూడా అది చేస్తున్నారు. అట్లా వక్రీకరించి భారతానికి చరిత్ర లేదు, అంత మేము తెచ్చిందే, మేము చెప్తున్నదే గొప్పది అని చూపిస్తున్నారు. అది తప్పు, అందులో వక్రీకరించిన విషయం అని మొత్తం చూపించారు. రెండో విషయం, ఇందులో విషయం ఏముందంటే, ఈ పుస్తకంలో ఇవాళ జరిగిన ఇనాగ్రేషన్ పుస్తక ప్రచురణలో రెండో విషయం ఏమిటంటే, వేదకాలం నుంచి, హడప్పా మొహంజోదడో కాలం నుంచి ఇప్పటి వరకు ఎవరు విదేశీయులు, కమ్యూనిస్టులు మన దాంట్లో మార్పులు చేర్పులు చేసి ఆధారం లేనిది కూడా చూపించారు. అది వరుసగా ఒక్కటే చోట చూపించారు. మనకు డైలీ పేపర్లో, ఇక మాసపత్రికల్లో కొంత వ్యాసాలు వస్తాయి. అప్పుడు కొన్ని చదువుతున్నాం, మనం అందరూ చదువుకుంటున్నారు. ఇది ఒకటే చోట చరిత్రలో ఎంతమంది వక్రీకరించారు, అందరి సమాలోచన, అందరి
వాళ్ళ ధ్యేయం, వాళ్ళ తప్పులు ఇక్కడ చూపించబడింది, ఒకచోట చూపించబడింది. మరియు ప్రారంభం నుంచి ఇప్పుడు దాకా జరుగుతున్న దానికి మనం ఖండించాలి. మళ్ళీ రెండో విషయం మీకు మనవి చేసేది ఏమంటే, మన పిల్లలు 10th వరకు చదువుకుంటున్నారు, కాలేజీలో చదువుకుంటున్నారు, వాళ్ళ చరిత్రలో తప్పులు ఏమేమి జరుగుతున్నాయి మీరు కూడా ఇంట్లో ఉన్న పిల్లలకు చదివి మీరు ఆలోచించి కొంత దానికి తప్పులు మాటువంటి వాళ్ళకి చూపించినట్లయితే పేపర్లో ఎక్కించి ఒక పుస్తక రూపంలో మనం తెస్తున్నాం. ఇంకో విషయం ఏముందంటే, తెలంగాణ చరిత్ర చదువుకుంటున్నాం, నిజాం రాజ్యం చదువుకుంటున్నాం, ఆల్ ఇండియా చరిత్ర చదువుకుంటున్నాం, కానీ జిల్లా చరిత్రను ఎవరూ పట్టించుకుంటున్నారు. ఒక జిల్లాలో ఎంత విషయాలు మనకు సేకరించి మన సమాజంలో ఎంత అభివృద్ధి చేయడానికి చరిత్ర నిర్మించేవారు ఎన్ని విధాలుగా పనిచేశారు. అటువంటి చరిత్ర మనకు ఇప్పుడు దాకా ఎవరు పట్టించుకుంటే లేదు. కానీ ఇది మన ఇతిహాస సంకలన యోజన ద్వారా మన జిల్లా చరిత్రకు ప్రాముఖ్యత ఇచ్చారు. దానికోసం మీ అందరి సహకారం కావాలి. ఇప్పుడు స్వాతంత్ర సంగ్రామంలో నిజామాబాద్ జిల్లా నుంచి 253 మందికి జైలు పోయినరు, వాళ్ళకు పెన్షన్ దొరికింది. ఇప్పుడు వాళ్ళకి అడిగితే అప్పుడు ఎప్పుడు వాళ్ళ ఎప్పటి తిరిగిన మనిషిని, రజాకార కాలం కండ్లలో చూసిన మనిషిని. కానీ అప్పుడు ఎవరు ఇటువంటి విషయాలు చూడాలి రాయాలి అని ఎవరు పట్టించుకోలేదు. గవర్నమెంట్ పట్టించుకోలే, సామాన్య జనులు చూడలే. ఏ పేపర్ ఇప్పుడు కూడా ఏ పేపర్ కానీ ఏ వాళ్ళు జిల్లా చరిత్రలో ఇటువంటి మన ఫ్రీడమ్ ఫైటర్స్ చరిత్ర లేవు. ఇప్పుడు పోయి అడిగితే అరే మీ నాయన ఎప్పుడు జైల్లో పోయినా ఎప్పుడు తెచ్చిందా చెప్పుకుంటే పోనీ సార్ పోనీ అయిపోయింది పోయి ఇటువంటి దశ వచ్చింది. అదే ప్రకారంగా నిజామాబాద్ జిల్లాలో ఎందరో లేడీస్ ఇప్పటికి కూడా పేరుగాంచి పనిచేస్తున్నారు. వ్యక్తులు పనిచేస్తున్నారు, డాక్టర్లు పనిచేస్తున్నారు, ఇంజనీర్లు పనిచేస్తున్నారు, చరిత్రకారులు పనిచేస్తున్నారు. ఇవి అన్నిటికీ కూడా మనం బయట తేవాలి. దానికి అందరూ మీరు సహకరించాలి. మీరు ఇక్కడే చరిత్రలో నిజామాబాద్లో ఎన్ని లక్షల మంది ఉన్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని దుకాణాలు ఉన్నాయి, ఎంత వ్యాపారం నడుస్తుంది, అది గొప్పది కాదు. చరిత్రకు ఇంటెలెక్చువల్గా మీరు భావించి వచ్చారంటే నిజంగా మీరు చరిత్ర మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీకు ఎంత అభినందించినా తక్కువనే. మీరు ఇట్లనే ఈ కార్యక్రమాలకు అటెండ్ అయ్యి దానికి సాగించాలి. ఇప్పుడు ఈ పుస్తకం కూడా చిన్నగా ఉన్నప్పటికీ కూడా గాగరమే సాగర్ అని అంటారు. గాగరమే సాగర్ అంటే గాగర్ అంటే బింద, సాగర్ అంటే సముద్రం. బిందెలో సముద్రం నింపినట్లు ఆ పుస్తకం ఉంది. ఇది చదవండి. మళ్ళీ అదే ప్రకారంగా చరిత్ర పుస్తకాలు అక్కడ బయట అమ్ముతున్నారు, దాన్ని కూడా మీరు పట్టించుకోండి. మళ్ళీ చరిత్ర మీద పుస్తకాలకు మీరు ఇంట్లో కూడా చదవాలి, చేయాలి. మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలకు అందరూ రావాలి. చాలా సంతోషమైన విషయం. నిజామాబాద్ జిల్లాలో ఇంత ఇంటలెక్చువల్ చరిత్ర పైన ఉన్నవాళ్ళు ఉన్నారంటే ఇది మన జిల్లాకు అభిమానం, గొప్పతనం. ఈ అన్నిటికీ మీరు సాగుతున్నారు. మన నిజామాబాద్ జిల్లాకు ఇది ఒక కమల పుష్పం. ఇంత బాగా చెప్పి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ యొక్క సంఖ్యను ఇంప్రూవ్ చేసుకోవడం మీద ఫోకస్ ఉంటుంది. అంటే మీరు 10 మందిని కనుక వాళ్ళ మతంలోకి తీసుకురాగలిగితే స్వర్గంలో డైరెక్ట్గా మీకు నిశ్చయవర రూపంలో ఉండేటువంటి వాళ్ళతో మీరు శాశ్వతంగా భోగాలను అనుభవించవచ్చు. జిహాద్ కాన్సెప్ట్ కూడా అది అట్లాగే. బట్ మన కాన్సెప్ట్ అది కాదు. మనకేం చెప్తున్నారు, మీరు రాగద్వేషాలు జయించాలి, ముక్కు పూసుకోండి, గాలిని నియంత్రించండి, అందరిలో ఉన్నటువంటి ఆత్మను చూడండి, విశ్వాత్మను చూడండి అని మనకు చెప్తున్నారు. అంటే మనం ఏం చేస్తున్నాం, మనకి తెలిసిన ఈ సందేశంతో మనం అందరినీ ప్రేమించడం మొదలెట్టి వాడు చెప్తుంది మనం చెప్తుంది ఒకటే అనుకొని అందరి దేవుళ్ళ ఫోటోలు పెట్టి అందరికీ దమ్మొప్పుతున్నాం. దిస్ ఈజ్ వెరీ వెరీ రాంగ్. యాజ్ లాంగ్ యాజ్ అదర్ రిలీజియన్స్ హ్యావ్ మిలిటెన్సీ ఇన్ దెమ్, వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ అబౌట్. వాళ్ళ ఐడియాలు ఉన్నా కానీ మాకు చెప్తే మనం భవిష్యత్తులో అలాంటి కార్యక్రమం నిర్వహించుకుంటాం. తర్వాత ఒక్క చిన్న విషయం,
చరిత్రకు సంబంధించిన ఒక 2-3 వేల పుస్తకాలు మా దగ్గర ఉన్నాయి. అవన్నీ కలిపి కోటగల్లీలో ఒక చరిత్ర ఒక లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లైబ్రరీ కూడా సందర్శిస్తే బాగుంటుంది. తర్వాత ఎవరైనా రిటైర్డ్ ఉద్యోగులు కానివ్వండి, ఎవరైనా ఉండి రోజు కొంత టైం ఇచ్చి అక్కడ ఉండగలిగితే ఆ లైబ్రరీకి 10 మందికి మరింత ఎక్కువ మందికి అది ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలన్న మా కోరికకు సహకరిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. ఇతిహాస సంకలన సమితి ఇందులో మొట్టమొదటి చరిత్ర అంటే మన జిల్లాలో గ్రంథాలయాలు చాలా ఉన్నాయి, కానీ చరిత్ర గ్రంథాలయాలు ప్రతి శని ఆదివారాల్లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆ లైబ్రరీ జాతీయ సాహిత్యం అమ్మకానికి ఉంది. ఈరోజు ఆవిష్కరించబడ్డ ఎర్రదెబ్బలు పుస్తకము, చరిత్ర పరిశోధన వ్యాసావళి 1, ఈ 2 పుస్తకాలు కలిపి ఇవాళ 100 రూపాయలకే ఇవ్వాలని చెప్పి పెద్దలు నిర్ణయించారు. మనందరం ఆ పుస్తకాన్ని కొనుక్కోవచ్చు. వారు ఎంతో ప్రయాణం చేసి మన కోసం ఈ కార్యక్రమానికి ఇక్కడ వరకు వచ్చారు. మనందరం చప్పట్లతో ఒకసారి వారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. వేదిక మీద ఉన్న పెద్దలందరూ దాదాపు 70 ఏళ్ళ పైబడినటువంటి అసమాన నాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్ఛల జలధి తరంగా